అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం మాలతీ చందూర్ గారి ఆలోచించు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని రెండవ భాగంలోకి ప్రవేశిద్దాం. లలిత, నారాయణమూర్తి ప్రేమించి పెద్దల్ని ఎదిరించి స్వతంత్రించి రిజిస్టర్ పెళ్లి చేసుకున్న తెగువ ధైర్యం గల ఆదర్శ జంట. పెళ్ళైన కొత్తలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడినా తోడు నీడగా ఉండి అన్నిటినీ భరిస్తారు. క్రమంగా ఉద్యోగాలు దొరుకుతాయి, ఆర్థికంగా పుంజుకుంటూ ఉంటారు. ఇది గతం. ప్రస్తుతం దంపతులిద్దరూ ఒక స్కూల్ ఫంక్షన్కి హాజరవుతారు. వారిచ్చిన భూరి విరాళం కోసం వారిని గొప్పగా కొనియాడుతూ వక్తలు ఉపన్యసిస్తూ ఉంటారు. కానీ లలిత వేదన పడుతూ గతాన్ని ప్రస్తుతంతో పోల్చుకుంటూ తన ప్రస్తుత స్థితికి కించపడుతూ వ్యథ చెందుతూ కృంగిపోతూ ఉంటుంది. ఇక రెండో భాగంలో కథ ఇలా మొదలవుతుంది. తనను చూసి నవ్వుతున్నారా? జాలి పడుతున్నారా? నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు, జాలి పడ్డవాళ్ళు జాలి పడుతున్నారు, తృప్తి పడ్డవాళ్ళు తృప్తి పడుతున్నారు. ఏది ఏమైనా తమ దాంపత్యాన్ని చూసి నలుగురు నవ్వుకునే రోజులు వచ్చాయి. డబ్బుని ఎలా సద్వినియోగపరచవచ్చునో, సద్గుణవంతులు ధనాన్ని ఏ విధంగా పరోపకారార్థం సద్వినియోగం చేస్తారో ఎవరో పండితుడు కాబోలు కవితాగానం చేస్తున్నాడు స్టేజ్ మీద. డబ్బు డబ్బు, అన్నిటికీ డబ్బు. ఈ డబ్బు మనిషిని ఎంత ఉన్నతిని చేస్తుంది, ఎటువంటి ఉత్తముని చేస్తుందో చెప్తున్నారే కానీ ఈ డబ్బే మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని, ఉన్నత భావాలని ఎలా క్రమక్రమంగా శిథిలపరుస్తుందో చాలామందికి తెలియదు. అతని ఆత్మవిశ్వాసం క్రమక్రమంగా ఎలా కృంగిపోయిందో తను కళ్ళారా చూసింది. కొన్ని సంఘటనలు తారీఖు గంటలతో పాటు మైలురాళ్లవలే ఈ మనోఫలకం మీద నిలిచిపోతూ ఉంటాయి. ఈ జ్ఞాపకాలు మనిషిని పీల్చి పిప్పి చేసి తన అస్తిత్వాన్ని, తన ఉనికిని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఆ రోజు చంటిపిల్ల సుందరి పుట్టినరోజు. దానికి 2 వెళ్ళి 3వ ఏడు ప్రవేశించిన రోజు. అంత క్రితమే పిల్లకి ఫ్రాకు బొమ్మలు కొనుక్కొచ్చారు తామిద్దరు. పిల్లల పుట్టినరోజంటే తామిద్దరే వాళ్ళకేం కావాలో అడిగి మరీ కొనటం అలవాటు. ఆ రోజు బజార్ నుంచి ఇంటికొస్తుంటే కారులో చెప్పాడతను. అప్పటికి తాము కారు కొనుక్కొని 6 నెలలైంది. అతనికి డ్రైవింగ్ పూర్తిగా రాలేదు. సెకండ్ హ్యాండ్ కారు 3,500 పెట్టి కొన్నాడు. రేపు పిల్లల్ని తీసుకుని తిరుపతి వెళ్దాం అన్నాడతను. తిరుపతి దేనికి? ఆశ్చర్యంగా ప్రశ్నించింది తను. ఎల్లుండి ఫెర్టిలైజర్స్కి సదరన్ ఏరియాకి ఏజెన్సీ తీసుకుంటున్నాం. ఇదివరకు చెప్పారుగా, దానికి తిరుపతికి సంబంధం ఏమిటి? మా పార్ట్నర్కి ఈ నమ్మకాలు చాలా ఉన్నాయి. మాధవరావు వాళ్ళ ఫ్యామిలీ రేపు వెళ్తున్నారు, కళ్యాణం చేయిద్దాం రమ్మంటున్నాడు. వాళ్ళని వెళ్ళమనండి, మనకిలాంటి వాటిలో నమ్మకం లేదు కదా. రేపు మన ఇంట్లో పిల్లలతో బర్త్డే చేసుకుందాం. నిజమే, నాకు నమ్మకం లేదనుకో, కానీ మాధవరావుకి ఈ పట్టింపులు చాలా ఉన్నాయి, మనం వెళ్ళకపోతే బాగుండదు. తను ఒక్కసారి తెల్లబోయింది. ఎవరి నమ్మకాలని లెక్క చేయని ఈ మనిషి తను నమ్మిన వాటిని తప్ప మిగతావి ఎవరేమనుకున్నా లొంగని ఈ మొండి మనిషి తిరుపతి వెళ్దాం అంటున్నాడు. ఇతనిలో మార్పు వస్తోందా? దృక్పథంలో తేడా జ్వరబడుతోందా? ఒక్కసారి పరకాయించి చూసింది. మనిషి పూర్వం కంటే కొంచెం లావయ్యాడు. ఆ కళ్ళు అలానే తీక్షణంగా ఉన్నాయి, ముఖంలో మార్పేమీ లేదు. మనస్ఫూర్తిగా నమ్మకపోతే ఏ పని చెయ్యని మీరు ఈ తిరుపతి ప్రయాణానికి ఒప్పుకున్నారా? ఇక్కడ నమ్మటం నమ్మకపోవటం కాదు ముఖ్యం. మాధవరావుకి నమ్మకం ఉంది. ఈ ఏజెన్సీ వ్యవహారం సెటిల్ అయితే కొండకొచ్చి కళ్యాణం చేయిస్తామని మొక్కుకున్నట్ట. అగ్రిమెంట్ రాసుకునే ముందు వెళ్దామంటున్నాడు.
ఆయనకి నమ్మకం ఉంటే ఆయన్ని వెళ్ళమనండి, మధ్యన మనల్ని లాగడం దేనికి? నిజమే, కానీ ఇద్దరం పార్ట్నర్సం కదా, అందుకని ఇద్దరం వెళ్దామంటున్నాడు. మనకి నమ్మకం లేకపోయినా ఇతరుల కోసం కొని చేయక తప్పదు. మీరేనా ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా ఉంది. మీ స్వభావంలో ఈ కాంప్రమైజ్ లేదే? లేదు, అది ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. నాకు తిరుపతి మీద లేదు, శ్రీశైలం మీద లేదు. ఈ దేవుళ్ళు మొక్కులు వాటిల్లో నాకు నమ్మకం లేదు. నాకు స్వశక్తి మీద తప్ప భగవంతుడి మీద నమ్మకం లేదు, రాదు కూడాను. మరి అదేగా చెప్తున్నది. మాధవరావు ఈ ఏజెన్సీ కోసం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అతను పెట్టే క్యాపిటల్లో నేను 3వ వంతు కూడా పెట్టడం లేదు. అయితే అందుకని మనం కొంత తల ఒగ్గక తప్పదు. మీరా ఇలా మాట్లాడుతున్నది? మాధవరావు దగ్గర ఇంతకి 10 రెట్ల డబ్బు ఉండొచ్చు. ఆ డబ్బుకు మించిన కెపాసిటీ మీ దగ్గర ఉండటం చేత మీతో జాయిన్ అవుతున్నాడు. అతనికి మీ మీద నమ్మకం ఉండాలి కానీ, మీ మీద నమ్మకం ఉండాలి కానీ తిరుపతి మీద కాదు. నిజమే లల్లి, అందరూ మనిద్దరిలాగా నిశ్చితంగా ఆలోచించరు. ఈ చిన్న విషయానికి మనం చుట్టూ వాళ్ళని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. చుట్టూ వాళ్ళని గురించి పట్టించుకోవద్దు, మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యకూడదు అని చెప్పే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది అని ఎన్నిసార్లు చెప్తావు? ఉంది. అయితే ఏమిటి? ఒక స్నేహితుని కోసం, బిజినెస్ పార్ట్నర్ కోసం ఆ మాత్రం రాజీ పడలేమా అని. లైఫ్ పార్ట్నర్ విషయంలో రాజీ పడని మీరు, మీ విశ్వాసాలు వీడని మీరు మాధవరావు కోసం కాంప్రమైజ్ అవుతున్నారంటే? అవును, అవుతున్నాను. ఇందులో పెద్ద పోయేది నాకేం కనిపించడం లేదు. ఇదేమీ మాన నష్టం కనిపించే పని కాదే. మీరు వెళ్ళండి, నాకు నమ్మకం లేదు, నేను రాను. అతను భార్య పిల్లలతో వస్తున్నాడు, నువ్వు రాకపోతే బాగుండదు. దేవుడు భక్తి అన్న భావంతో కాక ఊరికే పిక్నిక్ వెళ్ళినట్లు వెళ్దాం ప్లీజ్ లల్లి. ఇది ఒక పెద్ద ప్రాబ్లం చేయకు. నా కోసం ఈ ఒక్కసారి ఒప్పుకో. ఈ విషయం అలా ఉంచండి. మన పెళ్లి విషయంలో అందరితో విరోధం తెచ్చుకొని నాకు అంత ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చిన మీరు ఈ విషయంలో ఎలా రాజీకి వస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఇందులో పెద్ద అర్థానికేముంది? మాధవరావుని డిస్ప్లీజ్ చేయడం నాకు ఇష్టం లేదు. అతను నా పార్ట్నర్. మీరు నమ్మిన వాటి కోసం ఇటు మీ వాళ్ళని అటు మా వాళ్ళని మన పెళ్ళప్పుడు డిస్ప్లీజ్ చేశారు. వాళ్ళందరికంటే ఇతను ఎక్కువ. ఈ విషయాల్లో ఎక్కువ తక్కువలు కొలవకూడదు. నువ్వు కూడా అందరి ఆడవాళ్ళలాగానే మనవాళ్ళు బయట వాళ్ళు అంటూ కంపారిజన్ తేకూడదు. ఇక్కడ కంపారిజన్ కాదు, మీ స్వభావంలో వస్తున్న మార్పు గురించి చెప్తున్నాను. మనం వెళ్తామే అనుకోండి, మిమ్మల్ని కూడా కళ్యాణం చేయించమంటాడేమో. నాన్సెన్స్. నేను అలాంటివి చస్తే చెయ్యను. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు అతను చెయ్యమనడని మీరు చెయ్యరని నమ్మకం ఏమిటి? వచ్చే ఏడు విషయం ఇప్పుడు ఎందుకు? రేపు ఉదయం బయలుదేరి వెళ్దాం. వాళ్ళని పూజలు పునస్కారాలంటూ మునిగి తేలని. ఆ చుట్టుపక్కల చాలా బాగుంటుంది, మనం తిరిగి వద్దాం. తిరుపతి అంటూ వెళ్ళాక గుళ్ళోకి వెళ్ళక తప్పదు. మనకి నమ్మకం ఉన్నా లేకపోయినా, భక్తి ఉన్నా లేకపోయినా దర్శనానికి వెళ్ళక తప్పదు. తీరా వెళ్ళాక మీరు రాను అంటే మరీ అసహ్యంగా ఉంటుంది. మీరు గుళ్ళోకి వస్తున్నారని నలుగురితో పాటు గోవిందా అంటూ లోపలికి దూరబోతున్నారని వీటన్నిటికీ సిద్ధపడితేనే ప్రయాణం అవ్వండి. లేకపోతే వీటి మీద నమ్మకం లేదని కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీద చెప్పేయండి. అలా చెప్పటానికి వీల్లేకనే కదా ఈ ప్రయాణం పెట్టుకుంది. ఆ మాధవరావు మూర్ఖత్వంతో నా ప్రాణం తీస్తున్నాడు. లలి ప్లీజ్, మన నమ్మకాలు గొడవలు మర్చిపోయి వీకెండ్కి హాలిడేకి వెళ్తున్నాం అనుకుని బయలుదేరతాం. సర్లేండి అంది తను. రవిని కడుపుతో ఉన్నప్పుడు మెళ్ళో నల్లపూసలు కట్టుకుంటానని అన్నప్పుడు అతడు నవ్వటం, తనకి మనోదార్ఢ్యం లేదని హేళన చేయటం జ్ఞాపకం వచ్చింది. డబ్బు ఇబ్బంది వల్ల ఇంట్లో అవసరానికి చేతి గాజులు మెళ్ళో గొలుసు అమ్మేశారు.
అవి అమ్మివేసినందుకు తను ఏనాడు బాధపడలేదు, విచారించను లేదు. స్కూల్లో చేరాక 6 నెలలకు అనుకుంటా తనకి నెల తప్పింది. తనకి చేతులకి గాజులు, మెళ్ళో గొలుసు ఏమీ ఉండేవి కావు. అలానే స్కూల్కి వెళ్తుండేది. చాలామంది తనని క్రిస్టియన్ అని, పెళ్ళి కాలేదని అనుకుంటుండేవారు. ఆ మాటలు కూడా తానెప్పుడు పట్టించుకునేది కాదు. ఆ ఏడే క్రిస్మస్ తర్వాత చేరిన ఓ కొత్త టీచరు, ఆవిడ పేరు మిస్ రోజీ అని గుర్తు, ప్రొటెస్టెంట్. రిటైర్ అయిపోయాక తను స్కూల్లో చేరింది హిస్టరీ టీచ్ చేయడానికి. పెళ్ళి కానీ రోజీ టీచర్కి తానొక్కతే మహాపవిత్రురాలని, మిగతా ఆడవాళ్ళంతా చెడిపోయారని గట్టి నమ్మకం. పెద్ద క్లాసు ఆడపిల్లలకు క్యారెక్టర్ మీద, కాండక్ట్ మీద తెగ లెక్చర్లు ఇస్తూ ఉండేది. ఆ రోజీ వల్లనే తను నల్లపూసలు వేసుకుంటానని, మంగళసూత్రాలు కట్టుకుంటానని మొదలుపెట్టింది. ఎలా పుట్టించిందో ఏమో తనకు పెళ్ళి కాలేదని, పెళ్ళి కాకుండా కడుపు వచ్చిందని నెమ్మదిగా అంటించింది. తనకు పెళ్ళయిందని హెచ్ఎంకి, మిగతా టీచర్లకి తెలిసిన ఈ అపవాదు పెద్ద క్లాసు పిల్లల భవిష్యత్తుకి మంచిది కాదని, వాళ్ళ దృష్టిలో టీచర్ మీద గౌరవం ఉండదని హెచ్ఎం తనని ఒకరోజు ఆఫీస్ రూమ్కి పిలిచి ఎవరూ లేకుండా నవ్వుతూ ఇదేదో నవ్వుకునే విషయం అన్నట్లుగా తేలిగ్గా చెప్పింది. మిస్ రోజీ కోసమన్నా గాజులు, మంగళసూత్రాలు కట్టుకో అంది. హెడ్ మిస్ట్రెస్ మందలించినట్లు చెప్పి ఉంటే తనకి కోపం వచ్చి తిరగబడి ఉండేది. ఆవిడ మిస్ రోజీని పిటీ చేస్తూ ఆవిడ ఇగ్నోరెన్స్ని, సంకుచిత స్వభావాన్ని అర్థం చేసుకోమంటూ చెప్పేసరికి తనకే నవ్వు వచ్చింది. అందుకే హెచ్ఎంని చూస్తే తనకి అంత అభిమానం. అంత క్రితమే తన దగ్గరికి ట్యూషన్కి వస్తున్న అనసూయ ఒకరోజు పాఠం అయిపోయాక, మిస్, ఇలా అడుగుతున్నందుకు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, మీరు హిందూస్ కారా అని అడిగితే తెల్లబోయింది తను. ఏ అంది నవ్వుతూ. ఏం లేదు, మీ పేరు లలిత గారు, మీ ఇల్లు చూస్తే మా ఇల్లులాగా ఉంది, కానీ మీరు అంటూ ఆగిపోయింది. నేను అని ప్రశ్నించింది తను. క్యాథలిక్స్ అని రోజీ మిస్ అంటే అందుకు అడిగాను. ఏ కులమైతేనే, ఏ మతమైతేనే మనుషులందరూ ఒక్కటే. అది నిజమేననుకోండి, క్యాథలిక్స్ కంటే ప్రొటెస్టెంట్స్ గొప్పట మిస్ రోజీ అంటుంటారు. ఓహో అలాగా. గొప్పతనం అన్నది మతం వల్ల రాదు, గుణం వల్ల వస్తుంది అని సర్దేసింది తను. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ముఖ్యంగా కొందరు ఆడవాళ్ళు తన వంక జాలితో, కోపంతో చూస్తుంటే చాలాసార్లు తనకు అర్థం అవ్వలేదు. ఈ మాటల్ని బట్టి చూస్తే తనకు పెళ్ళి కాలేదని, ఆ స్థితిలో తను కడుపుతో ఉన్నానని అపార్థం చేసుకుంటున్నారని తట్టింది. అప్పుడే అంది తను అతనితో, నల్లపూసలో మంగళసూత్రాలు కట్టుకుంటానని. దానికి ఇతడేమన్నాడు, ఎవరో ఏదో అనుకుంటారని మంగళసూత్రాలు కట్టుకుంటావా, నీకు కూడా భయాలు పట్టుకున్నాయే అన్నాడు. అది కాదు, పెళ్ళి కాకుండా కడుపుతో ఉన్నానని కొందరు అనుకుని మొహం వంక చూడకుండా పాపమని జాలి పడుతున్నారు. ఇది అసహ్యంగా ఉంది. బాబు, మన మాట ఎలా ఉన్నా అందరి కోసం మెళ్ళో ఏదో ఒకటి కట్టుకోవాలి. అయితే పలుపు కట్టుకో. పలుపో బెల్టో ఏదో ఒకటి, ముందు ఆ రోజీ మిస్ కోసమైనా కట్టుకోవాలి. నాకు పెళ్ళి కాలేదని, నా క్యారెక్టర్ మంచిది కాదని అంటోందిట. ఎవరో ఏదో అనుకుంటారని మన నమ్మకాలని వదులుకుంటామా? నీకు కావాలి అనిపిస్తే కట్టుకో. వాళ్ళ కోసం వీళ్ళ కోసం అంటే మట్టుకు ఒప్పుకోను. వీళ్ళ కోసం వాళ్ళ కోసం అయితే మనం శాస్త్రయుక్తంగానే పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం. మన కోసం మనం బ్రతకాలి కానీ ఇతరుల కోసం కాదు. అది నిజమేననుకోండి, మా హెచ్ఎం చాలా మంచి మనిషి. ఆవిడ ఇవన్నీ అర్థం చేసుకోలేదనుకోకండి. తను థియోసఫిస్ట్. వీడన్నిట్లో ఆవిడకి నమ్మకం లేదు. అలాంటి ఆవిడే ఈ రోజీ మిస్ గొడవకి భయపడి నన్ను ఏదన్నా కట్టుకోమంది. దిస్ ఈజ్ ప్యూర్లీ నాన్ సెన్స్. ఎవరి ఉద్దేశాలు వారివి. ఆ మాత్రం స్వాతంత్రం ఉండకూడదనటంలో అర్థం లేదు. నువ్వు టీచ్ చేస్తున్నావు, జీతం ఇస్తున్నారు, మిగతా అదంతా ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్. ఆ మాటకొస్తే పెళ్ళి కాకుండా కడుపు వచ్చినా అడిగే హక్కు వాళ్ళకి లేదు. అలాంటి పరిస్థితి అయినప్పుడు వాళ్ళు అడగరు, మనం చెప్పం. అలాంటి వాళ్ళే నలుగురి కోసం పుస్తలు కట్టుకుంటున్నప్పుడు
హాయిగా పెళ్ళయిన దానివి నువ్వెందుకు సూత్రాలు వేసుకోకూడదు అని ఆవిడ ప్రశ్న. మనకి ఆ మంగళసూత్రాల్లో నమ్మకం లేనప్పుడు అవి ఎందుకు కట్టుకోవాలని నా ప్రశ్న. మంగళసూత్రాలు కట్టుకుని వెధవ పనులు చేసేవాళ్ళు, ఆ పసుపు తాడు చూపించి కోర్టు నుంచి తప్పించుకునే బజారు ఆడవాళ్ళు ఎందరు లేరు? అటువంటి వాళ్ళని చూశాక నాకు ఈ పెళ్ళిళ్ళ మీద, సోకాల్డ్ తాళిబొట్టు మీద గౌరవం పోయింది. ఆ మంగళసూత్రాలు సమయానుకూలంగా దాటుకుపోయేందుకు లైసెన్స్ బిళ్ళలాగా ఉన్నాయే తప్ప వాటిల్లో మనం చెప్పుకునే పవిత్రత, భద్రత కనిపించడం లేదు. మనలాంటి కొందరైనా తిరగబడితే తప్ప వీటికి ఈ శుష్కమైన విలువ పోదు. అందుకని నేను ఇంత చెప్తున్నాను. కాదు, నేను నమ్ముతున్నాను, నాకు మంగళసూత్రాలు కావాలి అంటే ఈనాడే కాదు ఆనాడే అగ్నిసాక్షిగా నీ మెళ్ళో కట్టేసేవాడిని. మనం నమ్మని వాటికి ఇతరుల కోసం ఆచరించటం, నమ్మినట్టు నటించడం నాకు నచ్చదు. మనం నమ్మని వాటిని ఇతరుల కోసం ఆచరించటం, నమ్మినట్టు నటించటం నాకు నచ్చదు. ఇవన్నీ నాకు తెలియదంటారా? మీ లెక్చర్లు నేను చాలాసార్లు విన్నాను. మనకు ఉద్యోగం కావాలి, నేను టీచర్గా టీచ్ చేయాలంటే పిల్లలకి నా మీద గౌరవం, నమ్మిక ఉండాలంటే వాళ్ళ బుర్రల్లో ఈ మాదిరి ఆలోచనలు చొరబడకూడదు. ఇవన్నీ దూరం ఆలోచించే మా హెచ్ఎం మంగళసూత్రాలు కట్టుకోమన్నారు. నాకు మటుకు నవ్వుగా లేదనుకుంటున్నారా? నవ్వే కాదు, 2 ఏళ్ల క్రితం ఏవైతే వద్దని తిరస్కరించామో అవే కట్టుకోవాలి అంటే ఓడిపోయినట్లు అనిపించడం లేదనుకుంటున్నారా? వీటన్నిటిని మించి నాకు ఉద్యోగం ముఖ్యం, అంచేత ఏదో ఒకటి కొని తీసుకురండి అంది తను. అమ్మాయి, తెమ్మన్నావు బాగుంది. నాకెక్కడ అడగాలో, ఏ కొట్లో అడగాలో తెలియదు. నిన్ను వెంట పెట్టుకుని ఏ కొట్లో అడిగినా వాళ్ళు నిజంగానే మనమేదో తప్పుడు పని చేసామనుకుంటారు. అది కప్పిపుచ్చుకునేందుకు లైసెన్స్ బిళ్ళ కోసం వచ్చామనుకుంటారు. ఛీ, అలాంటి మాట్లాడకండి. ఇప్పుడు మనిద్దరం బజార్కి వెళ్ళి మంగళసూత్రాలు అడిగితే మెడ మీద తల ఉన్న ఏ మనిషికైనా ఈ ఆలోచనే వస్తుంది. అయితే ఏం చేద్దాం అంది తను, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియక. బ్లాక్ బీడ్స్ వేసుకో అన్నాడు తను అల్లరిగా. తను మర్నాడు స్కూల్ నుంచి వస్తూ పూసల వాళ్ళ దగ్గర ఓ నల్ల పూస పేరు కొనుక్కొని అది జాగ్రత్తగా 2 వరుసలు గుచ్చి అతన్ని కట్టమంది. అతను సీతమ్మ పెళ్లి కూతురాయనే అంటూ నానా గొడవ చేస్తూ మెళ్ళో కట్టాడు. అలాంటి ఈ మనిషి తిరుపతి వెళ్దాం అంటున్నాడు. ఎక్కడొచ్చింది మార్పు? ఆ మాధవరావు వల్ల ఇతని దృక్పథంలో మార్పు కలుగుతోందా? ఇతనికి దేవుడు, మర్యాద ఇత్యాదివి అబ్బుతున్నాయా? తను నమ్మని వాటిని ఇతరుల కోసం చేసే రాజీ తత్వం అతన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అదే మొట్టమొదటిసారి తాము తిరుపతి వెళ్ళటం. తమ తిరుపతి ప్రయాణం గురించి బంధువులంతా అదేదో పెద్ద విడ్డూరంగా చెప్పుకున్నారు. పైగా పిల్లా పాప కలుగుతున్నప్పుడు స్థిమితం ఏర్పడి దైవభక్తి, పాపం పుణ్యం ఇలాంటి విచక్షణ ఏర్పడుతుందని తన తల్లి అన్నప్పుడు తన రక్తం ఉడికిపోయింది. అతనేదో తనని అవమానించినట్లు, తనని లెట్ డౌన్ చేసినట్లు బాధపడింది. ఎన్నైనా తిరుపతి వెళ్ళక తప్పలేదు. ఆ వేలాది యాత్రికుల్లాగా తాము భక్తి విశ్వాసాలతో వెళ్ళినా బాగుండేది. తమకి తాము మోసగించుకున్నట్లు, సిగ్గుపడాల్సిన పని చేస్తున్నట్లు ఫీల్ అయింది తను. మాధవరావు స్నేహం వల్ల, అతనితో పార్ట్నర్షిప్ వల్ల తాము ఆర్థికంగా బాగుపడినా ఈతనిలో, ఇతని ఆలోచనల్లో, స్వభావంలో మార్పు క్రమంగా కనిపిస్తూ వచ్చింది తనకు. మరుసటి సంవత్సరం మళ్ళీ తిరుపతి అనేసరికి తనకి తిక్కెత్తుకొచ్చింది. మీరు నిజంగా నమ్ముతున్నారా, లేక మళ్ళీ మాధవరావు కోసమేనా అని అడిగింది తను. అతనికి కొంచెం కోపం వచ్చింది. వెంటనే బదులు చెప్పలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరుపతి ప్రయాణం మటుకు ఖాయం అయిపోయింది. ఆ తర్వాత ప్రతి ఏడూ తిరుపతి వెళ్ళటం తమకు అలవాటైపోయింది. ఒక్కోసారి తను వెళ్ళేది, ఒక్కోసారి అతనొక్కడే వెళ్ళేవాడు.
ఒక విషయం మటుకు నిశ్చయంగా గ్రహించుకుంది. పూర్వం వలె ప్రతిదీ తార్కిక దృష్టితో చూసినా తిరుపతి విషయంలో మటుకు ఇతనికి ఏదో ఒక నమ్మిక ఏర్పడిందని. అది ఎందుకు, ఎలా వచ్చింది తనకు అర్థం కాలేదు. తనకి తన భర్త ప్రయోజకత్వం మీద, కెపాసిటీ మీద, తెలివితేటల మీద విశ్వాసం ఉన్నట్లే అతనికి కూడా తిరుపతి దేవుడి మీద గురి కుదిరిందా, విశ్వాసం ఏర్పడిందా అని అనేకసార్లు తర్కించుకుంది. ఈ విషయం చాలా సున్నితమైంది, అతని విశ్వాసానికి సంబంధించింది అవటం చేత పైకి వివాదాల్లోకి రాలేదు. కానీ అతని స్వభావంలో మార్పు కలుగుతోంది. తాము రెండోసారి తిరుపతి వెళ్ళినప్పుడే అనుకుంటా, సుప్రభాతానికి మాధవరావు దంపతులు వెళ్ళారు. తామిద్దరూ పిల్లలతో పాటు కాటేజీలో ఉండిపోయారు. చలిగా ఉంది, వెళ్ళలేమని ఎండ వచ్చాక ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ తిరిగి కళ్యాణం వేళకి గుళ్ళోకి చేరుకొని లోపల ప్రాకారంలోని వాహనాలను చూస్తూ కృష్ణదేవరాయల కాంస్య ప్రతిమ ఉన్న చోటికి వచ్చి నిల్చున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని ఎలా దర్శించింది, ఆయన దేవేరులిద్దరితో స్వామిని ఎలా సేవించింది దేవస్థానం ఉద్యోగి చెప్పుకుపోతున్నాడు. ఒక్క భార్యని కన్విన్స్ చేసి తీసుకొచ్చేటప్పటికీ నా తల ప్రాణం తోకకొస్తున్నది, ఇద్దరి భార్యలతో ఎలా వచ్చాడో అన్నాడతను తనతో నెమ్మదిగా, పక్కనున్న ఆ ఉద్యోగికి వినపడకుండా. ఆయనకి స్వామి మీద విశ్వాసం ఉండి ఉంటుంది. అంటే మనస్ఫూర్తిగా భక్తి ఉన్నప్పుడు ఒక్కరేమిటి 10 మంది భార్యలనైనా కన్విన్స్ చేయొచ్చు. ముందు తను నమ్మిన వెనుక కదా ఇతరులని నమ్మించటం అంది తను. రాజు కాబట్టి తను నమ్మినా నమ్మకపోయినా ప్రజల కోసం ఈ కొండకొచ్చాడని సరిపెట్టుకుంటేనా? సరిపెట్టుకోవచ్చు, ఎవరొద్దన్నారు. అప్పుడు ఆయన భార్యలు కూడా అతన్ని డిస్ప్లేస్ చేయటం ఎందుకని వచ్చి ఉండొచ్చుగా. అప్పుడు కన్విన్సింగ్ అనే ప్రశ్నే రాదు అంది తను. అతను మాట్లాడలేదు. ఆర్థికంగా తాము బాగా సుస్థిరత పొందారు. మాధవరావుతో వాటా తీసుకుని చేస్తున్న బిజినెస్ బాగా లాభాలు గడిస్తోంది. మాధవరావుకి డబ్బు, వ్యాపార దక్షత ఉందే గాని తీక్షణమైన బుద్ధి కుశలత, చదువు లేవు. అతనిలో ఆత్మవిశ్వాసం కంటే ఒక రకమైన దంభం, ఆడంబరంగా బ్రతకాలనేటటువంటి ఫాల్స్ వాల్యూస్ ఉండేవి. ఈ విషయం తామిద్దరికీ బాగా తెలుసు. తగినంత చదువు లేకపోవటం చేత మాధవరావు డబ్బుతో గౌరవాన్ని, ప్రతిష్టని కొనాలని తాపత్రయపడుతుండేవాడు. నోట్లో ఇంగ్లీషు ముక్క లేకపోవడం చేత అతనికి ఒక రకమైన కాంప్లెక్స్, తనకి చదువు అబ్బలేదనే భయం లోపల పట్టుకుని పీడిస్తుండేవి. హై సొసైటీలో మసలాలని, పెద్దవాళ్లతో పూసుకు తిరగాలని మాధవరావుకి తాపత్రయం. అతనిలోని ఈ భేషజం చూసి తామిద్దరూ నవ్వుకునేవారు. చదువు లేకపోవటం చేత, అతను పుట్టి పెరిగిన వాతావరణం వల్ల మాధవరావుకి ఇల్లు, భార్య, పిల్లలు అంటే అవి తన హోదాకి తగినట్లు దర్జాగా, గొప్పగా ఉండాలనే భావం లోపల గట్టిగా నాటుకుపోయింది. భార్య అంటే తనతో సమంగా ఆలోచించగలది, చదువుకున్నది, తెలివితేటల్లో భర్తకి సమవుజ్జి వంటిది. ఈ మాదిరి ఆలోచనలు అతడి బుర్రలోకి దూరేవి కావు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారనేది క్రమక్రమంగా నిజమవుతూ వచ్చింది తన భర్త విషయంలో. నగలకి, చీరలకి, ఆడంబరాలకి తామిద్దరూ ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. తాము ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ప్రతిదీ తర్కించి నిశితంగా ఆలోచించి చూడగలిగేవారు. ఆఖరికి పిల్లల విషయంలో కూడా తామిద్దరూ సమానస్థులుగా ఆలోచించారే తప్ప అతను మగవాడు, తాను ఆడది అన్న ఎక్కువ తక్కువలు ఎరగరు. అతన్ని తను చాలా రోజుల దాకా మూర్తి అని పిలిచేది. అలా పేరు పెట్టి పిలవటం చాలామందికి ఎబ్బెట్టుగా ఉన్నా తామిద్దరికి బాగుంది. అతను అలానే పిలవమని అనేవాడు. భార్యాభర్తల్లో సమానత్వానికి అది తొలిమెట్టు అని అతని వాదన. కానీ మాధవరావుకి ఈ సమానత్వాలు అర్థం కావు. అతని దృష్టిలో స్త్రీ అంటే ఎప్పుడు చదువులో, తెలివిలో, మేధస్సులో అన్నింటిలో భర్త కంటే తక్కువ.
భార్య మీద ప్రేమని భర్త చీరలు నగలు కొనటంలో వ్యక్తం చేయాలి. భార్యకి ఎన్ని నగలు కొంటే భర్తకంత గొప్ప, ఎంత ఖరీదైన బహుమతులు కొంటే అంత హోదా. భార్య కట్టుకునే చీరలు, ఆమె పెట్టుకునే నగలు, ఆమె తిరిగే కారు, ఇంటి సైజు, ఇంట్లో ఖరీదైన సామాను, ఇవన్నీ ఆ ఇంటి యజమాని ప్రయోజకత్వానికి, హోదాకి చిహ్నాలు. ఈ హోదా పెరగటానికి డబ్బు కావాలి. డబ్బు పెరిగిన కొద్దీ హోదా పెరుగుతుంది. హోదా పెరుగుతున్న కొద్దీ డబ్బు సంపాదన పెరుగుతుండాలి. డబ్బు డబ్బు, హోదా, బిజినెస్, డబ్బు. మాధవరావు వంటి వ్యక్తులు, డబ్బు వ్యసనంలో పడ్డ వ్యక్తులు చాలా డేంజరస్ అని తామిద్దరికీ తెలుసు. అతనే అంటుండేవాడు, ఈ మాధవరావుకి డబ్బుంది కానీ ఉత్త డొలక. అప్పుడప్పుడు అతని మాటలు వింటుంటే మహా చిరాగ్గా ఉంటుంది. అసలు సంస్కారం కానీ చదువు కానీ పూజ్యం అని అనేవాడు. మాధవరావుకి తనను చూస్తే భయం. అందులోనూ భర్తతో సమానం అని అనుకునే స్త్రీలను చూస్తే చచ్చే భయం. తమ ఇంటికి వచ్చిన ఇబ్బందిగా ముళ్ళ మీద ఉన్నట్లు ఉండేవాడు. కానీ అతనికి తన భర్త అండదండలు కావాలి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే, బిజినెస్ డీలింగ్స్ సెటిల్ చేయాలంటే తన భర్త కావాలి. మాధవరావు వ్యాపార దక్షత తన భర్తకు కావాలి. తన భర్త చదువు, తెలివితేటలు మాధవరావుకి కావాలి. ₹1,00,000 కట్నంతో 3 లక్షల పుట్టింటి ఆస్తితో మాధవరావు భార్య శ్యామల అత్తింటికొచ్చింది. సరుగుడు తోటలు, పసుపు పొలాలతో తల్లిదండ్రుల ఏకమాత్ర పుత్రిక శ్యామల. చదువుకోలేదు. వారి కుటుంబాల్లో చదువులు కాదు ముఖ్యం. ఎన్ని వందల తులాల బంగారం, ఎన్ని రవ్వల చెట్లు, ఎన్ని వందల ఎకరాల భూవసతి, ఇవి వాళ్ళ కులంలో ఘనతకి గొప్పతనానికి చిహ్నాలు. 4 పిల్లలు కలిగాక భార్యా పిల్లలతో మద్రాసు చేరుకుని కొన్నాళ్ళు ఈ బిజినెస్ ఆ బిజినెస్ చేసి చివరికి తన భర్తతో పార్ట్నర్గా చేరాడు మాధవరావు. ఎంత ఖర్చు చేసినా, ఎంత తగలేసినా వాళ్ళకి తమకంటే 100 రెట్లు డబ్బు ఉంది. వాటికి తగిన అలవాట్లు ఉన్నాయి. మాధవరావుకి అడయార్లో స్వంత ఇల్లుంది. అది అతని భార్య డబ్బుతో కొన్నది. భార్యతో పాటు అత్తవారింటి నుంచి అరణంగా వచ్చిన వంట మనిషి, ఒక మగ పనివాడు, ఆడపని మనిషి, కారు ఇత్యాదులున్నాయి. శ్యామల భారీగా నల్లగా ఉంటుంది. ముఖం కళగా బాగా ఉంటుంది. చిన్నప్పుడు స్ఫోటకం పోయడం చేత ఆస్తితో పాటు కట్నం కూడా పోస్తే గాని మాధవరావు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇటువంటి స్వభావం గల మనిషి తన భర్తకి ఎలా స్నేహితుడయ్యాడో అని తనకి అనేకసార్లు ఆశ్చర్యంగా ఉండేది. తిరుపతి కొండపై ఆ వెంకటేశ్వర్లు కూర్చున్నట్లు మాధవరావు స్కూల్ ఫైనల్ క్లాసు మీద కదలకుండా మెదలకుండా కూర్చుండిపోవడంతో వాళ్ళు పెళ్లి చేసేశారు. తాను చదువుకున్న అనేక మంది కంటే తెలివైన వాడినని, ప్రయోజకుడినని మాధవరావుకి గట్టి నమ్మకం. ఆ నమ్మకం ఉంటే ఉండొచ్చు. అలాంటి వాళ్ళు దేశంలో అనేక మంది ఉన్నారని తనకి తెలుసు. ఎటొచ్చి ఆ తెలివి, ప్రయోజకత్వాన్ని తమ ఇంటికి వచ్చినప్పుడు ప్రదర్శించబోతే తనకి నవ్వుగా ఉండేది. మా గాంధీనగర్ 2nd క్రాస్ రోడ్లో ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది. బ్రోకర్ చెప్పాడు, ఫైనల్ చేయమంటావా? ఎంత? బోడి 60,000. నువ్వు అను, మిగతావన్నీ నేను చూసుకుంటా అంటుండేవాడు. తనతో సూటిగా చెప్పే ధైర్యం లేక మూర్తితో. మా లల్లీకి ఇష్టం లేదు, ఈ ఇల్లు బాగుంది, అద్దె తక్కువ, ఇప్పుడేం వద్దు అంటోంది అనేవాడు అతను. మాధవరావు తాను చేసే ప్రతి పని బిజినెస్లో పార్ట్నర్ అయినా తన భర్త కూడా చేయాలనుకునేవాడు. ఆ ప్రయత్నంలోనే తమని తిరుపతి తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. శ్యామల పెద్ద చదువుకోకపోయినా ఇల్లు చక్కదిద్దుకోవటానికి తగిన తెలివితేటలున్నాయి. ఆ దంపతులిద్దరూ పిల్లల చదువుల మీద కంటే వారి వేషభాషల మీద ఎక్కువ శ్రద్ధ చూపటం తనకి ఆశ్చర్యంగా ఉండేది. కాన్వెంట్లో చేర్పించిన పెద్ద పిల్లలిద్దరికీ ప్రత్యేకంగా రోజు పని మనిషి, స్టీల్ క్యారియర్, నీళ్ల సీసా, టవలు ఇవన్నీ పెద్ద పిక్నిక్కి వెళ్తున్నట్లు మధ్యాహ్నం కారులో తీసుకెళ్ళి కాంపౌండ్లో చెట్టు కింద కూర్చుని తినిపించి మళ్ళీ అదే కారులో ఇంటికి రావటం ఆశ్చర్యంగా ఉండేది తనకి.
రోజుకి కారు 6 ట్రిప్పులు పిల్లల కోసం స్కూల్కి వెళ్ళటం తన దృష్టిలో వృధా అనిపించేది. అందరి పిల్లల్లాగా బస్సులో టిఫిన్ డబ్బా పట్టుకుని వెళ్ళకూడదా అని కూడా అనిపించేది. శాంతని తను పూర్వం పనిచేసిన స్కూల్లో చేర్పించింది. అది అక్కడ చదువుకోవటం అదేదో అవమానంలాగా. వాళ్ళని కాన్వెంట్లో చేర్చటం ఎంత మంచిదో, అక్కడ చదువు ఎంత గొప్పదో అనేకసార్లు చెప్తూ వచ్చేవాడు మాధవరావు. కాన్వెంట్ చదువు అతని దృష్టిలో స్టేటస్ సింబల్. కానీ తను ఆ ప్రయత్నాన్ని పడనిచ్చేది కాదు. తాము కష్టాల్లో ఉన్నప్పుడు తమకి జీవనాధారం చూపించిన ఆ స్కూలు, అక్కడి టీచర్లు తనకంతా తెలిసిన వాళ్ళు. చదువు ఎక్కడ చదువుకున్నా తల్లిదండ్రులు, టీచర్లు శ్రద్ధ చూపిస్తే పిల్లలకి చదువు వస్తుంది. యూనిఫారం, పెద్ద లంచ్ క్యారియర్, కారులో వెళ్ళటం, వీటి వల్ల చదువు రాదు. ఇంటి వ్యవహారాల్లో పిల్లల చదువు విషయంలో మాధవరావుని ఆమడ దూరంలో ఉంచుతూ ఉండేది తను. ఆ విషయాల్లో తన భర్త తనకేనాడు ఎదురు చెప్పేవాడు కాదు, కలగజేసుకునేవాడు కాదు. కానీ మాధవరావు జీవన విధానం తన భర్తలో కొద్ది కొద్దిగా మార్పు తెస్తోందని తనకెందుకో అనిపిస్తూ ఉండేది. ఈ భావం గట్టిగా స్థిరపడింది. మాధవరావు ఇంటి నుంచి అతని కూతురు పెద్ద మనిషి అయిందని పిలుపు వచ్చిన రోజు, ఆ రోజు ఉదయం 8:30 ప్రాంతాలకి తను వంట చేసింది. పిల్లల్ని స్కూలుకు పంపే హడావిడిలో ఉంది. హాల్లో ఫోను గణగణ మోగుతోంది. తమ ఇంటికి ఫోన్ వచ్చి అప్పటికి సుమారు 7 ఏడాది అయి ఉంటుంది. ఇంట్లో ఫోన్ పెట్టించుకోవడం తనకి చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. అతను ఆలస్యమైనా, ఎవరైనా ఫ్రెండ్స్ వస్తున్నా, బయటకు వెళ్దామనుకున్నా ముందు చెప్తూ ఉండేవాడు. ఒక్కోసారి మధ్యాహ్నం భోజనానికి వస్తున్నానని చెప్తే అతను వచ్చేటప్పటికి పదార్థాలు వేడి చేసి సిద్ధం చేసి పెట్టేది. ప్రొద్దుటే ఫోన్ మోగుతుంటే పెద్దపిల్ల శాంత కాబోలు వెళ్ళి తీసింది. అమ్మా, మాధవరావు గారు మీ డాడీ ఉన్నారా అని అడుగుతున్నారు అంది అక్కడి నుంచే. తనకి డాడీ, మమ్మీ అని పిలిస్తే మహా చికాగ్గా ఉండేది. తమ పిల్లలు అమ్మ, నాన్న అని తప్ప డాడీ, మమ్మీ అని పిలవరు. మాధవరావు తన పిల్లల చేత అలా పిలిపించుకోవడమే కాదు, శాంతని, రవిని మీ డాడీ, మమ్మీ అని అడుగుతుంటారు. 1-2 సార్లు తమ పిల్లలు అలా పిలవబోతే 4 కేకలేసింది. డాడీ, మమ్మీ అని పిలవటం పెద్ద తప్పని కాదు. తనకెందుకో ఆ పిలుపు వింటుంటే సర్కస్లోని బఫూన్ జ్ఞాపకం వస్తుంటాడు. అతను ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. 2 మాటలు మాట్లాడి రిసీవర్ మౌత్ పీస్ని చేత్తో మూసి మొహం ఇబ్బందిగా పెట్టి స్టూపిడిటీ అని గొణుగుతూ, లల్లి, వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందట, మనని రమ్మంటున్నారు. మనం దేనికి? వాళ్ళకి కంగారుగా ఉందిట, వాళ్ళ ఆవిడ ఏడుస్తోందిట, మాధవరావుకి భయంగా ఉందిట. తనకి నవ్వొస్తోంది. మనం వెళ్ళి ఏం చేస్తాం? అయినా కంగారు దేనికి? ఇది న్యాచురల్ థింగ్. ఇదేదో గొప్ప ఆపదలాగా ఆర్భాటం చేయటం ఏమిటని. అతని సంగతి నీకు తెలుసుగా. మనిద్దరిని నిల్చున్న ఫలంగా రమ్మంటున్నాడు. వాళ్ళకి ట్రంకాలు చేస్తున్నట్ట. దేనికి? వాళ్ళంతా వచ్చి ఏం చేస్తారు? లల్లి, నీకెప్పుడు అర్థమవుతుంది? మాధవరావు మనలాంటి వాడు కాదు. ఇదేదో పెద్ద ఫంక్షన్ చేసి హడావిడి చేస్తాడు. అతని సంగతి నాకు బాగా తెలుసు. చచ్చా, దీని గురించి ఫంక్షనా? అంతేలే, గబగబా పని తెమిల్చుకో. నిన్నక్కడే దించి నేను ఆఫీస్కి వెళ్తాను. సిగ్గు చేటు, పిల్ల పెద్దదైతే ఇంత గోల, పైగా దీనికో ఫంక్షనా? నాకు అసలు అక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలో, ఎలా ఆవిడను ఓదార్చాలో తెలీదు. అసలు ఏడవడం దేనికి? ఆ పిల్ల పెద్ద మనిషి కాకపోతే ఏడవాలి. అంతా సహజంగా ఉన్నప్పుడు ఏడవడం దేనికో. లల్లి, మనలాగే అందరూ ఆలోచించాలని అనుకోకు. వారి వారి లెవెల్స్ని బట్టి ఉంటుంది. పద, టిఫిన్ తిందాం. ఇదిలాగూ తప్పదు. ఈ వంకన అతను ఓ 10 రోజులు ఆఫీస్ ఛాయలకు రాడు. మళ్ళీ ఓ 10,000 తగలేస్తాడు. అతన్ని బాగు చేయలేం. ఇన్కరిజిబుల్. నువ్వు మటుకు ఫెడీలని ఏమీ అనకు. ఆ తర్వాత ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు.
అతను అన్నట్లుగానే మాధవరావు కార్డులు ప్రింట్ చేశాడు. వాళ్ళ వైపు నుంచి 2 కార్లలో బంధువులు వచ్చారు. ఆ 4 రోజులు పేరెంటాళ్ళు, ఫ్లాష్ కెమెరాలు, ఫోటోలు. 5వ రోజు రాత్రి ఫ్రెండ్స్కి, బిజినెస్ పీపుల్కి పెద్ద డిన్నర్ ఇచ్చారు. ఆ పిల్లని మేకప్ చేసి బొమ్మలా కూర్చోబెట్టారు. పిలిచిన అందరూ డిన్నర్కి వచ్చారు. బోల్డన్ని ప్రెజెంట్స్ తెచ్చారు. అందులో ఏ ఒక్కరూ ఈ ఫంక్షన్కి ఇంత హడావిడేమిటి, ఇదేదో స్వవిషయం, ప్రైవేట్గా జరిగిపోవాల్సిన దానికి ఇంత హడావిడి ఏమిటని అనలేదు. ప్రతి వాళ్ళు ఆ పిల్లని కంగ్రాచ్యులేట్ చేస్తుంటే తను సిగ్గుతో చితికిపోయింది. మాధవరావు, శ్యామల చాలా గొప్ప విషయంలా ఘనంగా అతిథుల్ని రిసీవ్ చేసుకున్నారు, విందు చేశారు. ఆ రోజు రాత్రి ఇంటికొచ్చాక అతను ఏమన్నాడు? చిచి, నాకేమిటో చాలా షేమ్ఫుల్గా అనిపించింది. ఆఫ్ ఆల్ ద థింగ్స్, న్యాచురల్ గ్రోత్కి ఇంత హడావుడి ఏమిటని అనాగరికంగా ఉంది అన్నాడు. అది సరే, పోనీ ఆ అమ్మాయి కన్నా సిగ్గు వేయలేదా? నా చిన్నప్పుడు అమ్మ పక్కవాటా వాళ్ళకి చెప్తానన్నా దెబ్బలాడాను. అసలు ఆ రోజే స్కూల్కి వెళ్తానని ఏడిస్తే అమ్మ కేకలేసింది. 4వ రోజు స్నానం చేసి వెళ్ళిపోయాను. చీచి, ఆ వచ్చిన వాళ్ళలో కొందరైతే ఆ పిల్లని చూసి వింకింగ్ మొదలుపెట్టారు. అది ఎంత వల్గర్గా ఉందో చెప్పలేను. నేను చాలా ఇరిటేట్ అయిపోయాను అన్నాడు మూర్తి. వాళ్ళు మీ మాధవరావు లాంటి వాళ్ళే అయి ఉంటారు. పాపం చిన్నపిల్ల. ఆ పిల్లకి వాళ్ళు ఏమంటున్నారో కూడా అర్థమై ఉండదు. కానీ మేము చదువుకునే రోజుల్లో ఇది సిగ్గుపడాల్సిన విషయమని, బాహాటంగా చాటించుకోకూడదని మాకు తెలిసే. అలాంటిది ఆ అమ్మాయి ఇంత హడావుడి చేస్తుంటే ఎలా ఊరుకుందని? ఏదైనా ఎన్విరాన్మెంట్ని, పేరెంట్స్ని బట్టి ఉంటుంది. మాధవరావు తనేదో ఘనకార్యం చేస్తున్నాను అనుకున్నాడు. ఆ శ్యామల సరే పేరెంట్స్ని బట్టి ఆ అమ్మాయి తను ఘనకార్యం చేశాననుకుంది. మీరు చెప్పలేదా? టెలిఫోన్లో అతని ధోరణి విన్న తర్వాత చెప్పటం అనవసరం అని ఊరుకున్నాను. ఎవరెట్లా పోతే మనకే అని ఊరుకున్నాను. అది నిజమే. కానీ రాత్రి డిన్నర్లో మనం కూడా ఇంచుమించు హోస్టులాగా అందరి విషయం కనుక్కోవలసి వచ్చింది కదా. దాన్ని బట్టి మనం కూడా ఈ ఎగ్జిబిషన్లో పార్ట్నర్స్ అనుకోరా? అనుకుంటారు. నాకేమిటో చాలా సిగ్గుగా, వెధవ పని చేస్తున్నట్టు అనిపించింది. ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నాడు అతను. అప్పుడు తనే అతన్ని సముదాయించింది. తనకి మనసులో సిగ్గుగా ఉన్నా పైకి పోదురు, ఇవన్నీ పట్టించుకోకూడదు, ఇవన్నీ మర్చిపోవాలి. ఏదో పిలిచారు, వెళ్ళాం. నలుగురితో పాటు మనం కూడా ప్రజెంట్ ఇచ్చాం. మీకు తెలుసా, ఆ పిల్లకి వాళ్ళు 8 పట్టుచీరలు కొన్నారు, మనిషికొకటి చొప్పున. టాపిట్, నాకు అసలే చిరాగ్గా ఉంది. ఇంకేమైనా ప్లెజెంట్ విషయాలు చెప్పు. మన చుట్టూ ఉన్న ఈ అజ్ఞానం ఇదంతా చూస్తుంటే నాకేమిటో డెస్పరేట్గా ఉంటుంది. పిల్లలు పడుకున్నట్టున్నారు. బయట తాళం పెట్టి అలా బీచ్ వైపు డ్రైవ్కి పోదాం పద. ది హోల్ థింగ్ లెఫ్ట్ ఏ బ్యాడ్ టేస్ట్ ఇన్ మై మౌత్ అంటూ లేచాడు అతను. కానీ ఈ మనిషే, ఇంత నిశితంగా ఆలోచించే మనిషే క్రమంగా మాధవరావు ప్రభావంతో కొద్దిగా మెట్టే దిగటం ఆరంభించాడు. తను క్లబ్బులు, ఫ్రెండ్స్ అంటే ఏనాడు అడ్డుపెట్టేది కాదు. తను కూడా అతనితో పాటు రోటరీకి వెళ్తుండేది, కాస్మోపాలిటన్కి వెళ్తుండేది. ఈ క్లబ్బులో స్త్రీలను చూశాక తను ఒక విషయం సూటిగా తెలుసుకుంది. చదువు, స్టేటస్సు, డబ్బు ఇవి మనిషికి సంస్కారాన్ని ఇవ్వలేవు అని. చదువు వేరు, సంస్కారం వేరు. డబ్బు, స్టేటస్ మనుషుల్ని అహంకారపూరితుల్ని చేస్తాయి. ఈ క్లబ్లోని లేడీ గ్రాడ్యుయేట్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ భార్యలు వీళ్ళంతా పెద్ద కార్లలో వచ్చినా, అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడినా మానసికంగా పంపు దగ్గర దెబ్బలాడుకునే స్త్రీల లెవెల్లోనే ఉన్నారని, అక్కడి వాళ్ళు నీ మొగుడు గుమస్తా అంటే నీ మొగుడు లారీ డ్రైవర్ అని మొగుళ్ళ హోదా తీసుకొచ్చి దెబ్బలాడుకున్నట్లే ఈ క్లబ్లోని స్త్రీలు ఇంగ్లీష్లో భర్తల హోదాలు చెప్పుకుంటారని గ్రహించుకుంది. విద్యా గర్వం, ధన గర్వం, అందగత్తెలం అన్న గర్వం, నాగరికులం అన్న గర్వం ఇవన్నీ ఆ స్త్రీలలో క్షణానికి కనిపిస్తూ ఉండేవి.
వారు లేటెస్ట్గా కొనుక్కున్న నగల్ని, కార్లని ఘనంగా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే వినోదంతో చూస్తూ ఉండేది. అప్పుడే తను కూడా నగలు కొనటం మొదలుపెట్టింది. తాము ఆర్థికంగా నిలదొక్కున్నాక తను మొదట్లో అమ్మేసిన గాజులు, గొలుసు మళ్ళీ కొన్నాడు. ఆ తరువాతనే మాధవరావు కుటుంబంతో పరిచయం అయ్యాకనే తాను కూడా నగలు కొనుక్కోవటం మొదలుపెట్టింది. అతను నవ్వుతూ స్టేటస్ సింబల్ కొనుక్కుందాం అంటూ నగలు, చీరలు కొంటుండేవాడు. తాను నగలెప్పుడు ఎక్కువ పెట్టుకునేది కాదు, కానీ అవి తమకి ఉండాలి. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి ఖరీదైన నగలు, చీరలు పెట్టుకోవాలి. తను కొన్న రవ్వల జోడు, చేయించిన రవ్వల గాజులు ఏనాడు పెట్టుకోలేదు. ఎందుకని? వాటిని చూస్తే తనకిష్టం లేదు. ఆ రెంటిని చూస్తే తన కంపరం. తన భర్త మొదటి తప్పుకి పరిహారంగా అవి కొని ఉంటాడని గట్టి నమ్మకం. నమ్మకమే కాదు, నిజం. అతడు తను చేసిన తప్పుకు పరిహారంగా ఆ సంవత్సరం విలువైన ఆ రెంటిని చేయించాడు. అవి ఒంటి మీద పెట్టుకుంటే తనకు చీదర. అందుకని శాంత కోసం అంటూ దాచేసింది. అయితే తనకి 25,000 ఖరీదు చేసే రవ్వల గాజులు, 3,000 ఖరీదు చేసే రవ్వల దిద్దులు ఉన్నాయని ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు. తన క్లబ్ ఫ్రెండ్స్ తనది ఫాల్స్ మోడెస్టీ అని, తన సింప్లిసిటీలో గర్వం ఉందని అంటుండేవారు. కానీ విలువైన ఆ రెంటి వెనక తన భర్త మొట్టమొదటి పతనం ఇమిడి ఉందని, 6 నెలల పాటు తన మనస్థైర్యం, తమ స్నేహ మాధుర్యం, తమ ప్రేమ, తమ మధ్యనున్న అపూర్వమైన బాంధవ్యం ఇవన్నీ ఝంఝా మారుతం వల్లే ఊగిపోయి ఆ 6 నెలలు తను చచ్చిపోయి పెద్ద ఖాయిలా పడిన దానివలే అయి మళ్ళీ బ్రతికిందని చాలామందికి తెలియదు. మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చింది లలిత. ఉపన్యాసం కొనసాగుతోంది. అందరికీ సత్కార్యాలు చేయాలనే సత్సంకల్పం కలుగదు. ఈ సత్సంకల్పం కూడా పూర్వజన్మ సుకృతం వల్లనే సంక్రమిస్తుంది. పాప పుణ్యాలు, దయాదాక్షిణ్యాలు ఇవన్నీ కూడా జన్మాంతర సుకృతం వల్లే కలుగుతాయి. దానములలోకెల్లా అన్నదానం, విద్యాదానం శ్రేష్టము అని పెద్దలు అంటారు. అటువంటి విద్యాదానానికి దీటైన ఈ భూరి విరాళం ఒసగిన ఈ దంపతులు పూజనీయులు. వారి పూర్వజన్మ సంస్కారం ఈనాడు ఈ సత్కార్యానికి పురికొల్పింది. ఈ జన్మలో చేసిన పాపపుణ్యములు మరు జన్మకు సోపానములు. అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైన ఈ మానవ జన్మలో మానవుడు చేసిన పాపపుణ్యములు తెలుగు పండితుడు వేదిక మీద పురాణ ధోరణిలో పాపపుణ్యముల బ్యాలెన్స్ షీట్ ఇచ్చేస్తున్నాడు. ఈ మాదిరి హరికథ కాలక్షేపాలని ఎన్నిసార్లు వినదో. పాపం పుణ్యం, ఏది పుణ్యం ఏది పాపం? భగవంతుని సేవించటం పుణ్యం, తటాకాలు తవ్వించి సత్రాలు కట్టించటం పుణ్యం. బాగానే ఉంది. 7 కొండలు ఎక్కి ఆ వెంకటేశ్వర స్వామిని సేవించి వారికి కళ్యాణం చేయించటం పుణ్యం. ఆ కలియుగ వైకుంఠ వాసునికి కళ్యాణం చేయిస్తే తమకి సర్వశుభములు కలుగుతాయి. ఆ కళ్యాణం ఎవరితో సహా చేయించాలి? స్వపత్నితో. కానీ ఆ దేవుడికి ఈ వివరాలు అక్కర్లేదు. 1000 రూపాయలు చెల్లిస్తే ఎవరు చేసినా సరే పెళ్లి చేసుకుని పుణ్యం ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తాడు. ఇవ్వకపోతే ఆ మాధవరావుకి, అతనితో పాటు తన భర్తకి పట్టిందల్లా బంగారం ఎలా అవుతుంది? ఆ రోజు శ్యామల తన ఇంటికొచ్చి చెప్పుకునేదాకా మాధవరావు ఇంత ఘనుడని తనకు తెలియదు. మాధవరావు ప్రవర్తన పట్ల తనకంత నమ్మిక లేకపోయినా తన భర్త ఈ విషయంలో కూడా రాజీ పడతాడని అనుకోలేదు తాను. ఈసారి తనని తిరుపతి రమ్మనలేదు. ప్రతిసారి తిరుపతి వెళ్ళటం, చీటికి మాటికి కళ్యాణం చేయించటం మాధవరావుకి అలవాటైపోయింది. నమ్మో నమ్మకో తన భర్త కూడా ఈ ప్రయాణాల్లో వెంట ఉంటుండేవాడు. తనకి మటుకు ముఖ్యంగా మాధవరావు కుటుంబంతో అతని కంపెనీలో వెళ్ళాలంటే చికాగ్గా ఉండేది. అందుకని తనని పిలవలేదు అనుకుంది. వదిన గారు,
మీరు వెళ్ళలేదా తిరుపతి అంది శ్యామల తన ఇంటికొచ్చి తానిచ్చిన కాఫీ తాగాక. లేదండి, పిల్లల పరీక్షలు, దగ్గరుండి చదివించాలి. అయినా మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? వాళ్ళ సంగతంతా బట్టబయలవుతుంది, అందుకే పిలిచి ఉండరు. అంటే అంది తను అర్థం కాక. అది లేదు, ఆ సినిమాల్లో ఆడుతుందే ఆ చెంపన కంపన, దాన్ని పట్టుకున్నారు మా ఆయన. ఇప్పుడంతా దాని మీదే మోజు. ఆ ముండను తీసుకుని మొన్న రేసులకి బెంగళూరు వెళ్ళారా, ఇప్పుడు తిరుపతి. శ్యామలకి కడుపు మండితే మంచి సంస్కృతం వాడుతుంది. మాధవరావు ఇలా వెధవ తిరుగులు తిరుగుతున్నాడా? ఇతనెలా వెళ్ళాడని వాళ్ళతో? ఇన్నాళ్ల నుంచి అన్నయ్య గారంటే భయపడేవారు. ఈసారి ఆయన్ని కూడా వెంట తీసుకువెళ్ళిపోయారా? ఇక ఆచలి కూడా పోయింది. ఆ ముండని పెట్టుకుని బాహాటంగా తిరుగుతారు. మీరు తెలిసి ఎలా ఊరుకున్నారు? ఏం చేయమన్నారు? మీరు అదృష్టవంతులు కాబట్టి అన్నయ్య గారు మీ చెంగు పట్టుకుని వదలరు. నేను చదువుకున్నానా పాడా? ఏడాదికి ఒక కొత్తదాన్ని పట్టుకొస్తూ ఉంటారు. నా పుట్టింటి సొమ్మంతా కరిగించి దానికి ఇమ్మంటారు. మీరు ఇవ్వకండి. ఎట్లా? ఇయ్యకపోతే ఇంటికి రాడు. 4 ఏళ్ల క్రితం ఇట్లాగే ఓ సినిమా దాన్ని పట్టారు. ఏడాది పాటు ఇంటికి రాలేదు. నా ముఖం చూడలేదు. దాని ముఖాన 60,000 తగిలేశారు. మీరు ఇవ్వకండి. ఇంటికి రాకపోతే మానే అని ఊరుకోండి. ఎలా ఊరుకోను? మా వాళ్ళంతా నన్ను తిడతారు. మగవాడు బయట తిరిగేవాడు. ఎప్పటికైనా నిన్ను నీ పిల్లల్ని కాదనడు. నువ్వు ప్రతిదానికి అల్లరి చేయకు, సర్దుకుపో అంటారు. మీరేం చేయలేరా? మీరు చెప్పండి, ఏం చేయమంటారు? అక్కడికి ఒకసారి దాని ఇంటికి వెళ్ళి మొహం వాచేట్లు చీవాట్లు పెట్టాను. ఎవరింటికి? అదే ఆ చెంపలేదు, దాని ఇంటికి వెళ్ళి. అది సినిమాలో వేస్తుందట, ఈయన సినిమాలు తీస్తారట. దానికి సిగ్గు లేకపోతే ఈయనకు ఉండక్కర్లా? ఇది మూర్తి గారికి తెలుసా? తెలుసో తెలియదో కానీ ఆ విషయమే చెప్దామని వచ్చాను. నా పసుపు పొలం అమ్మకానికి పెట్టారు. 3 ఎకరాలు అమ్ముతానంటున్నారు. అమ్మీ సినిమా తీస్తారట. ఉన్న బిజినెస్లు చాలక ఇంకా సినిమా కూడానా? అయినా ఆ లైన్ మనలాంటి వాళ్ళకి కాదు. మీరు మూర్తి అన్నయ్య గారితో గట్టిగా చెప్పండి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇలా ఉన్నదంతా ముండలకు పెడితే రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా? మా వాళ్లలో లక్షలు పోస్తే కానీ పెళ్లి కొడుకులు దొరకరు. ఈయన నాతో మాట మాత్రంగానైనా అనలేదే. నేను చెప్పానని అనకండి, దానికి మళ్ళీ గొడవ అవుతుంది. మా ఆయనకి మీ ఇద్దరంటే గౌరవం, మీ మాట మీద గురి. మీరెలాగైనా అన్నయ్య గారితో చెప్పి ఆ పొలం అమ్మకం ఆపించండి. భర్త మరో స్త్రీతో పోతున్నాడన్న దానికంటే శ్యామలకి పొలం మీద ఎక్కువ అభిమానమా? ఆమెలో పొలం పోతున్నదన్న ఆతురత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరో స్త్రీతో తన భర్తని ఎలా పంచుకోగలుగుతోంది? జలసి ఆమెను దహించి పిచ్చిదాన్ని చేయటం లేదా? మీరెట్లా భరిస్తున్నారు? మాధవరావు గారు మరో ఆడదాంతో తిరుగుతుంటే మీకు బాధగా లేదా అని అడిగింది. శ్యామల ఒక్కసారి తన వంక కళ్ళెత్తి చూసింది. సూటిగా చూసింది. తను హేళన చేస్తున్నాను అనుకుంటోందా? ఆమె కళ్ళు తడితో తళతళలాడాయి. అది మీలాంటి వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. మా కుటుంబాల్లో మగవాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరగటం మామూలు విషయం. పొలాల్లో అలగా ఆడవాళ్ల నుంచి ఉన్న ఊళ్ళోనే వేరే ఇల్లు కట్టించి ముండని ఉంచుకోవడం దాకా మాకు సర్వసాధారణం. మా నాన్న 2 ముండల్ని పోషించేవాడు. మా మామగారు సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఉండేవారే కాదు. అయినా మొదట్లో భరించలేకపోయేదాన్ని. పెద్ద పిల్లని కడుపుతో ఉండి పురిటికి వెళ్ళి వచ్చేసరికి ఈయన రంగు బయటపడింది. మొదటిసారి విన్నప్పుడు చచ్చిపోదాం అనుకున్నా. పుట్టింటికి పారిపోదాం అనుకున్నా. ఏం చేయలేకపోయినా. తను మాట్లాడకుండా వింటోంది. మగవాళ్ళందరూ అన్నయ్య గారు లాంటి వాళ్లే అనుకోకండి. ఆయన శ్రీరామచంద్రుడి వంటి వారు. కళ్ళెత్తి పరాయి ఆడదాని వంక చూడరు. మా కుటుంబాల్లో అట్ట కాదు.
బజార్న పడి ఆస్తిని ముండలపరం చేసేవాళ్ళు అనేకులు. అందుకనే పిల్లలు పుట్టాక మగవాడెట్టా పోయినా ఆస్తి అయినా మిగలాలని ఏడుస్తూ ఉంటాం. రేపు ఈ పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు ఎన్ని కావాలి? ఈయన ఏడాదికో దాన్ని తెచ్చి తగలేస్తుంటే ఎంత ఆస్తి మటుకు కరక్కుండా ఉంటుంది చెప్పు. ఆస్తి మీ పేరునేగా ఉండేది. పేరు ఎవరిదైతేనే అమ్మడానికి వీలు లేకపోతే అప్పులు తెస్తారు. మా ఊళ్ళల్లో ఇలా అప్పులు ఇచ్చేవాళ్ళు కోకొల్లలు. 2 ఏళ్ల క్రితం ఓ పాటలు పాడేదాన్ని పట్టుకొని దానికో ఇల్లు కూడా కనిపెట్టారు. మాకు తెలీదే. చెప్పానుగా అన్నయ్య గారిని చూస్తే భయమని. ఓ ఇల్లు కొనిపెట్టినా నెల నెలా దాన్ని పోషించినా నాకంత భయం లేదు, సినిమా తీస్తానంటున్నారు. మా పసుపు పొలంలో బంగారం రాలుతుంది. అది మా వాళ్ళు ఇచ్చింది. 5 తరాలుగా మా అమ్మ వైపు వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈయన కాస్త దాన్ని చెక్కలు చేసి మంగళం పాడేస్తానంటున్నారు. నేను చెప్తాలేండి. నేను మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పినట్లు బయటికి రానివ్వకండి. ఆయనకి మిమ్మల్ని చూస్తే అసలే భయం. సినిమాలంటూ దిగారంటే ఒళ్ళు ఇల్లు గుల్లైపోయి నేను పిల్లలు బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. మా చిన్నాన్నగారబ్బాయి సినిమాల్లోకి దిగి 10 లక్షల ఆస్తిని 2 ఏళ్లలో ఊదేశాడు. చివరికి ఏమైందో తెలుసా అండి? ఆస్తి ఆరోగ్యం అన్నీ పోయి తాగి ఆ ముండ ఇంట్లో చచ్చిపోతే మా వాళ్ళిళ్ళు తీసుకొచ్చి తగలేశారు. పాపం మా వదిన కమతగాళ్లను పెట్టుకొని 2 ఎకరాల పొలం సాగు చేయించుకుంటూ గేదెల పాలమ్ముకొని 2 పిల్లల్ని పోషించుకుంటోంది. మీ వాళ్ళంతా ఎలా ఊరుకున్నారు అతనులా చెడిపోతుంటే? మా కుటుంబాల సంగతి మీకు తెలియదు. మగవాడు ఏం చేసినా అణిగి మణిగి పడి ఉండమంటారు. మగ పుట్టక అంటే రాజా పుట్టక అనుకోమంటారు. పిడకలమ్మి పాలమ్మి కూడబెట్టి ఈ మగవాళ్ల చేతుల్లో పోస్తారు. వాళ్ళు 2 రోజుల్లో ఉఫ్ఫుమని ఊదేస్తారు. డబ్బు లేని మాలాంటి వాళ్ళమే నయంగా ఉందే. ఒక విధంగా చూస్తే మీ ఇల్లే నయం. ఏదో ఇంత జీతం అని సంపాదించి పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా ఉంటారు. మా సంసారాలంతా కుళ్ళుని మరో చోట చూడరు. మీకు ఇంత వివేకం ఆలోచన ఉన్నది కదా. మీ వారు ఇలా అనవసర ఖర్చులు చేస్తుంటే ఎందుకు ఊరుకుంటారా అని ఆశ్చర్యపోతుంటా నేను. అవన్నీ దర్జాలకు పోయండి. మా ఇంట్లో తినేది 5గురం. మా ఆయన 10 రోజులకు ఒకసారైనా ఇంట్లో తినరు. పని వాళ్ళు 5గురు. మా పుట్టింటి నుంచి వచ్చిన వాళ్ళు 3, తోటవాడు డ్రైవరు. ఇందులో ఏవి తగ్గినా ఆయన ఊరుకోరు. నేను కాదు అంటే పిసినుగుట్టుదానివి అంటారు. ఇవి నిజంగా నేను ఖర్చులనే అనుకోను. కానీ ఏడాదికో ముండని పట్టి దానికి ఇల్లని కారని తగలేస్తుంటే అప్పుడు మటుకు నా ఒళ్ళు భగ మండుతుంది. ఆ బజారు ముండల్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి కూలీ చేయాలనిపిస్తుంది అంది శ్యామల ఆవేశంతో. అవును, తల్లి ఎప్పుడు తన పిల్లవాడిని ఎవరో చెడగొడుతున్నారని అనుకుంటుంది. భార్య ఎప్పుడు మరో ఆడది తన భర్తని చెడగొట్టుతున్నదని బాధపడుతుంది. కానీ అసలు చెడు మన వాళ్ళల్లో ఉంది. మన బంగారం మంచిదైతే అన్న సామెత మర్చిపోయిన స్త్రీలలో ఈ శ్యామల మొదటిది ఆఖరిది కాదు. తరతరాలుగా స్త్రీలంతా ఇలాగే ఆలోచిస్తుంటారు. తాను మటుకు ఎలా ఆలోచించింది? తొలిసారి తన భర్తలో మార్పు కనిపించినప్పుడు తను ఎలా ఆలోచించింది? పట్టరాని కోపం ఆ ఎరగని అపరిచితురాలి మీద, ముఖం తెలియని ఆ పరాయి స్త్రీ మీద ఎంత కోపం, ఎంత కసి, ఆక్రోశం! ఏ క్షణంలోనైనా ఆ అపరిచిత స్త్రీని నాశనం చేయాలనే అమితమైన ఆక్రోశం. తిరుపతి నుంచి అతను వచ్చాక ఎవరెవరు వెళ్ళారు అని ఎరగనట్లు ప్రశ్నించింది. నేను, మాధవరావు, ఫ్రెండ్సు అన్నాడు అతను ఇబ్బందిగా. ఫ్రెండ్స్ అంటే? స్నేహితులు. అంటే మీ స్నేహితులా ఆయన స్నేహితులా అని తను క్రాస్ చేసింది. 2 స్నేహితులును అంటే మీకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. మీరు కూడా గొప్పవారైపోతున్నారన్నమాట. నీకేం మతిపోయిందా? నాకు ఫ్రెండ్స్ ఏమిటి? మీరే అన్నారుగా. అవును, మాధవరావు ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ కారా?
అందుకన్నాను, నేను మటుకేమంటున్నాను, అతని గర్ల్ ఫ్రెండ్స్ కాకూడదా అని. ఒక్కసారి తన వంక తీక్షణంగా సూటిగా చూశాడు. మాధవరావుతో గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని నీకెవరు చెప్పారు? ఎవరో ఒకరు, వచ్చిందా లేదా? చూడు లల్లి, కొన్ని విషయాలు తెలుసుకోవటం వల్ల అనవసరమైన బాధ తప్ప మరేమీ ఉండదు. మగవాడికి రకరకాలైన బలహీనతలు ఉంటాయి. అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇవే మాటల్ని శ్యామల అమ్మమ్మ, నాయనమ్మలు కొంచెం మోటుగా సర్దుకుబొమ్మని అన్నారు. ఈతను నాజూగ్గా అర్థం చేసుకోమంటున్నాడు. చివరికి ఎక్కడికి వెళ్తుంది ఈ వివాదం? ఇంతకీ మీతో మాధవరావు ఫ్రెండ్ వచ్చిందా లేదా? వచ్చింది. మీకు తెలిసే వెళ్ళారా? ఏం వెళితే అతనికి ఆవిడ ఫ్రెండు నన్ను కంపెనీగా రమ్మన్నారు, వెళ్ళాను. నేనేదో తప్పు చేసినట్లు, కాని పని చేసినట్లు అనుకోవటం నాకు నచ్చదు. తను తగ్గింది. అది కాదు, ఆ అమ్మాయిని పెట్టి అతను సినిమా తీస్తానంటున్నాడట. మీరెందుకు ఎంకరేజ్ చేస్తున్నారని. నేను ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. నేను ముందే చెప్పాను, ఈ సినిమాలన్నవి వెదర్ కాల్ లాంటివని. వాటిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఉత్త ఫూలిష్నెస్ కాక మరొకటి కాదు. పోతే అతనితో గర్ల్ ఫ్రెండ్స్ వచ్చినా బాయ్ ఫ్రెండ్స్ వచ్చినా ఒకటే. అవి మనకు అంటవు అన్నాడు ధీమాగా. ఆనాడు అతని మాటలు తను మనస్ఫూర్తిగా నమ్మింది. అతను అందరిలాంటివాడు కాడు అనుకుంది. అసలు తామిద్దరూ ప్రత్యేక వ్యక్తులనుకుంది. అది కాదని, తాము ప్రత్యేక వ్యక్తులు కాదని ఎప్పుడు తెలుసుకుంది? ఎప్పుడు బయటపడింది? ఇక్కడితో మాలతీ చందూర్ గారి ఆలోచించు అన్న రచన 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.